యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నటువంటి ది రా నుంచి చూస్తుంటే దానికి న్యాయం చేకూర్చినట్టుగానైతే ఇది అయితే ఉందని చెప్పవచ్చు. మరి ఇందులో ప్రభాస్ ఎన్ని రోజులు ఇక్కడ దీంట్లో షూట్ చేశారు, ప్రభాస్ క్యారెక్టర్కి ఇక్కడ ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం మనం సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి. ప్రస్తుతం అయితే టీజర్ రిలీజ్ అయింది కాబట్టి ఆ టీజర్లోనే మనం చూస్తున్నాము ఎంత వండర్ఫుల్గా క్రియేట్ అయింది ఏంటి మొత్తం కూడా. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇంకా మరొక వైపు మనం వేరే సైడ్ కూడా చూద్దాము. ఇలా అన్ని చాలా బ్లాక్లు ఉన్నాయి. రాజాసాబ్ సెట్కి సంబంధించి అవన్నీ కూడా ఇప్పుడు మీడియాకి అంటే ఇంకా సినిమా రిలీజ్కి ఇంకొద్ది టైం పడుతుంది. అంటే December 5th రిలీజ్ అవుతుంది. కానీ ఈలోపే సినిమాకి సంబంధించి మొత్తం కూడా సెట్ని రివీల్ చేస్తే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో చిత్ర యూనిట్ ఇదవటం జరిగింది. అందుకనే మొత్తం కూడా ఇక్కడ రివీల్ చేయటం కూడా జరిగింది. మొత్తానికైతే రాజాసాబ్కి సంబంధించి ఇన్ని రోజులు ప్రమోషన్ లేదు సినిమాకి, ఏముంది ఏంటి అనుకుంటున్న ఈ టైంలోనే మనం ఈ సెట్కి సంబంధించి మొత్తం కూడా రివీల్ చేయటం, సినిమాకి సంబంధించి కూడా ఒక హైప్ అయితే క్రియేట్ అవ్వటం అయితే చూడొచ్చు. చాలా హైప్ ఇక్కడ క్రియేట్ అవ్వటం కూడా జరిగింది సినిమాకి సంబంధించి. నా టీజర్తో పాటు ఇప్పుడు వచ్చినటువంటి ఈ సెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా హల్చల్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉండటంతో పాటు చాలా ఆకట్టుకుంది కూడా సెట్ అయితే. సో అందుకనే ఇప్పుడు మొత్తం కూడా మీడియాకి కూడా ఇది చూపించాలి అనే ఒక ఉద్దేశంతో ఇది మొత్తం కూడా చూపించడం జరుగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడికి మొత్తం నేషనల్ మీడియా, దాంతోపాటు మిగతా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం అన్నీ ఆల్ మీడియాలు అన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీడియాకి సంబంధించి మొత్తం కూడా మనం అందరు కూడా చాలా ఎగ్జైట్గా అయితే ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి సినిమా ఇంకా కేవలం ఇది ఒక సెట్, ఇంకొక సెట్ కూడా ఉంది. అది అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉంది అని చెప్తున్నారు. అది ఏ విధంగా ఉన్నది అనేది తర్వాత కూడా చూపించే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే ది రాజాసాబ్ సెట్కి సంబంధించి కూడా మొత్తం చాలా గ్లామర్స్ లుక్తో పాటు అందరిని ఆకట్టుకునే విధంగా అయితే క్వాలిటీతో పాటు చాలా ఉందని కూడా చెప్పవచ్చు. ఇది కెమెరామ్యాన్ పాషాతో వెంకట్, 10TV. ది రాజాసాబ్ టీజర్ ఈ రోజున రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ టీజర్లో మనకి చాలా ది బెస్ట్గా కనిపించింది దీంట్లో చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఆ సెట్కు మొత్తం కూడా హైదరాబాద్లో దాదాపు ఒక 6 సెట్ దాకా వేసినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే దీనికి మొత్తం కూడా చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రొడక్షన్కి సంబంధించి మొత్తం కూడా రాజు నాయర్ గారు ఉన్నారు. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఆ టీజర్ చాలా బాగుంది. ఈ సెట్ చాలా అద్భుతంగా ఉంది. నిజంగా చాలా వండర్. మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఇలాంటి సెట్ వేయాలి ఇట్లా అనే థాట్ ఎలా వచ్చింది ఏంటి సార్? అందరు కూర్చుని ఇది మొత్తం డిజైన్ చేసి చేస్తాం. నా ఒక్కరి ఐడియా కాదు ఇది, అందరి ఐడియా పుట్ టుగెదర్ ఇక్కడ వస్తుంది. డిజైన్ చేసాం, ఒక 3 months డిజైన్ చేసాం, అప్రూవల్కి వెళ్ళాం, ఒక 11 డిజైన్స్ చేసాం. దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేసాం. తర్వాత 2.5 months అయింది ఎగ్జిక్యూషన్. సో కామెడీ, హర్రర్, థ్రిల్లర్ ఈ 3 జోనర్స్కి సంబంధించి కూడా సినిమా నడుస్తూ ఉంటుంది దీంట్లో. సో మూడింటికంటే సంబంధించి ఇప్పుడు ఇదంతా సెట్ చూస్తుంటే దీంట్లో మనకి హర్రర్ ఆ ఎలివేషన్స్ మొత్తం కూడా కనబడుతున్నాయి కదా. సో ఈ హర్రర్ అనేది మీకు అలా చెప్పినప్పుడు ఇలాంటి ఇది మొత్తం సెట్కి ఇట్లా ఇవ్వాలి, ఇలా ఉండాలి, దీనికి ఎగ్జిక్యూషన్స్ ఎలా, ఆ స్టోరీని మొత్తం కూడా మీరు దాన్ని తీసుకొని చేశారా సార్? మొత్తం డిజైన్ చేసిన తర్వాత డైరెక్టర్ దగ్గర వెళ్ళి అప్రూవల్ తీసుకొని చేసాం. సెట్కి అంటే ఎంత పట్టింది సార్? అంటే ఎన్ని నెలలు టైం ఉంటుంది కదా? 2.5 months పెట్టాం. 200 monthsలో అయిపోయింది మొత్తం. ఇది మొత్తం ఎన్ని సార్ సినిమాలు ఎన్ని సెట్లు ఉన్నాయి మొత్తం? అసలు చాలా సెట్లు ఉన్నాయి. ఈ సెట్ సంబంధించి ఇంకొక 6 సెట్లు ఉంది. అది బయట వేసాం, అది తీసేసాం. తర్వాత చర్చ్, రోడ్, పోలీస్ స్టేషన్, ఇల్లు బోలుంది. అంటే సినిమా మ్యాక్సిమం సెట్లోనే ఎక్కువ సెట్, మ్యాక్సిమం కాదు మొత్తం సెట్, బయట ఎక్కడ లేదు. సో ఈ మొత్తం ఇన్ని సెట్లు వేయాలంటే మీకు చాలా హార్డ్ వర్క్, మీకు టైము, ఇదంతా ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకున్నారు సార్? టీం ఉంది, అంత పెద్ద టీం ఉంది. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఒకేళ్ళు షూటింగ్ జరుగుతూ ఉంటుంది, మరొక వైపు సెట్లు వేస్తూ ఉంటారు కదా, అలా జరుగుతూ ఉంటుంది. మీరు కూడా అలాగే చేయటం జరిగింది? అదే. సో ఇక్కడ సెట్, ఇక్కడ షూటింగ్లో 8th floorలో ఒక సెట్, అక్కడ ఒక సెట్, అక్కడ ఒక స్ట్రీట్ సెట్,
అన్ని చోట్ల వర్క్ జరుగుతుంది. ప్రభాస్ గారు ఈ సెట్లకు అడిగి పెట్టంగానే ఏమన్నారు ఏంటి అసలు ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు అంతే. అంతే. సో అంటే ఈ సెట్ యాక్చువల్ చెప్పాలంటే ఇంత రిచ్ లుక్లో ఉందంటే బడ్జెట్ అయి ఉంటుంది. అంటే మీరు అనుకున్న బడ్జెట్ నేను అనుకోలేదు బడ్జెట్, నేను ఓన్లీ డిజైన్ ఇచ్చాను అంతే. డిజైన్ ఇచ్చారు అదే, మీరు అనుకున్న ఆలోపే అయిపోయింది. అదే డిజైన్ ఇచ్చారు. అదే సార్. ఇంకెంత వరకు ఉంది సార్ దీంట్లో? యాక్చువల్లీ షూటింగ్ ఉంది సార్, ఇంకా ఒక 1 వీక్ 10 డేస్ ఉంది ఇక్కడ. అంటే ఓన్లీ సీన్స్ అయినా సాంగ్స్ అది తెలియదు సార్, డైరెక్షన్. ఓకే సార్, నైస్, థ్యాంక్ యూ. మనం చూడొచ్చు మొత్తం కూడా ది రాజా సాబ్కి సంబంధించి మొత్తం చాలా సెట్లు ఉన్నాయంటున్నారు. ఇందులో ఒకటి మేజర్ ఎక్కువ కూడా షూటింగ్ జరిగింది అనేసి ఇంకొక 10 డేస్ ఇక్కడ షూట్ కూడా చేయబోతున్నారు అంటున్నారు. మనం ఇప్పటికే టీజర్ కూడా చూడటం జరిగింది. అయితే ఈ సెట్కి సంబంధించి ఆర్ట్ డిపార్ట్మెంట్ నుండి ఆర్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజనాయర్ మొత్తం కూడా డిజైన్ చేయడం జరిగిందని, ఇది ఒక మొత్తం కూడా ఒక టీం కోఆర్డినేషన్ చేసుకొని మొత్తం కూడా దీనికి ఎగ్జిక్యూషన్ చేస్తున్నటువంటి మొత్తం కూడా దీనివల్లనే అయ్యిందని, ఒకవైపు షూటింగ్ జరుగుతుంటుంది, మరొక వైపు ఇట్లా సెట్లు కూడా వేయటం కూడా జరిగిందని కూడా చెప్తున్నారు. మరి సినిమాలో ఏ విధంగా ఉంది ఈ సెట్, ఇంకా ఏ విధంగా ఆకట్టుకుంటుంది అనేది కూడా మనం చూద్దాం. కెమెరామెన్ పాషతో వెంకట్, 10 టీవీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నటువంటి ది రాజా సాబ్ సెట్ దగ్గర మనం ఉన్నాము. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. అయితే ప్రస్తుతం ఈ సెట్ చాలా బాగా ఉంది. మనం చూడొచ్చు మొత్తం కూడా ఆల్ మీడియాతో కూడా మొత్తం కూడా ఈ సెట్ని చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఇందులోనే మొత్తం కూడా చాలా వరకు కూడా షూటింగ్ కూడా చేయడం జరిగింది. ఈ సెట్ సంబంధించి కూడా మొత్తం మనం చూడొచ్చు. మొత్తం ఈ సెట్ అంటే దీని మీదనే మొత్తం కూడా స్టోరీ మొత్తం కూడా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ మీడియాతో పాటు ఇటు మనం చిత్ర యూనిట్ కూడా మొత్తం కూడా ఉన్నారు. వారిని అంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ మారుతి గారిని అడిగేసి కొద్దిగా ఒకసారి దీని గురించి తెలుసుకుందాము. ఈ సినిమాకి సంబంధించి సెట్కి సంబంధించి కొన్ని విషయాలు మంచి అడిగి తెలుసుకుందాం. మారుతి గారు, ఎక్సలెంట్గా ఉంది సెట్, అసలుకి ఫస్ట్ టైం మీడియాకి మీరు చూపిస్తున్నారు. సో దీనికి ప్లానింగ్ ఎంతవరకు జరిగింది ఏంటి ఫస్ట్ నుంచి ఒక్కసారి మీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా ఈ డీటెయిలింగ్. చాలా వర్క్ చేసాం, చాలా హార్డ్ వర్క్. మాకు మీకు కొన్ని రూమ్స్ కానీ ఇవి కానీ అన్నీ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే సినిమాలో ఈ సెట్ ఒక క్యారెక్టర్ ఇది ఈ సెట్లోకి మీరు ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా ఒక హై ఫీల్ అయ్యారో, ఇది సినిమా లోపల కూడా కథ లోపలికి వచ్చినప్పుడు ఇది ఎప్పుడు వస్తుందా, ఇక్కడికి ఎప్పుడు వెళ్తామని ఆ హై వస్తుంది. అలాంటి వరల్డ్ అది డెఫినెట్గా మీరు టీజర్లో చూశారు కాబట్టి టీజర్లో జస్ట్ గ్లిమ్స్ లాగా అసలు వరల్డ్ టచ్ చేసాము. మీరు చూడండి నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుందో. ప్లానింగ్ చేయడానికి అంటే మీరు ఎలాంటి మొత్తం కూడా రీసెర్చ్ చేశారు? అసలుకి రీసెర్చ్ అంటే నాకున్న నాలెడ్జ్లో ఇప్పుడు మీరు ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా సరే మనకి ఇక్కడ ఏంటంటే కర్వ్స్ ఉంటాయి. ఈ కర్వ్స్ ఏంటంటే మన ఐని ఎక్కడ ఆపకుండా కంటిన్యూ అయ్యేలా చేస్తుంది విజువల్. ఎక్కడి నుంచినా మీకు కర్వ్స్ ఉంటాయి. అప్పుడు నెక్స్ట్ ఏ లెన్స్ వేసినా సరే ఆ వైడ్గా కనిపిస్తూ ఉంటుంది. హర్రర్ అనేసరికి ఆ వైడ్నెస్ రావాలి, కర్వ్స్ ఉండాలి, నెక్స్ట్ కలర్స్, నెక్స్ట్ హర్రర్ హౌస్ అంటే బాగా రెగ్యులర్ అన్ని సినిమాల్లో. దీన్ని దాటి మళ్ళీ ఒక హౌస్ ఉండాలి. అది చేయాలని అంటే దానికి చాలా వర్క్ చేసి రకరకాల కాన్సెప్ట్ డ్రాయింగ్స్ చాలా చేసి ఫైన్ ట్యూన్ అయ్యి దీన్ని మా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ సారు దీన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు. నిజంగా మెయిన్ విశ్వాసారు మా నార్మల్గా ఇంత పెద్ద సెట్ వేయడానికి ఎవరు ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలి. ఫస్ట్ మీకు ఇల్లు కట్టినట్టే ఉంది లోపల వస్తే, ఇలాంటి ఇక్కడే ఇంత ఉందా లోపల అనిపిస్తుంది. నిజంగా ప్రొడ్యూసర్ గారు వీళ్ళు అంత ఇదే అవటం. ఎన్ని రోజులు పట్టింది? సెట్ వేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 6 months. 6 months. సో ఇంకా సెట్లో ఎంత ఉంది? ఇంకా అంటే ఇక్కడ ఇంకొక 10 days ఉంటుంది అన్న. ఇది మనం చూడొచ్చు. సెట్కి సంబంధించి మొత్తం కూడా ఇంకా ఒక 10 days వర్క్ ఉందని కూడా చెప్తున్నారు. మనం ఈ సెట్ని మొత్తం కూడా ఒకసారి గమనిద్దాము. మన సెట్కి సంబంధించి ఇంకా ఉన్నారు. దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసినటువంటి ఎస్కెన్ గారు ఉన్నారు. ఎస్కెన్ గారు, సెట్ సూపర్ ఉంది, రియలిస్టిక్గా ఉంది. మారుతి గారితో మీరు అంటే ఎలా ఉంది మీకు? ఫస్ట్ నుంచి ఇక్కడ ప్రభాస్ గారితో షూట్ చేస్తున్నప్పుడు మొత్తం కూడా ఎలా అనిపించింది మీకు? ఇది మా పీపుల్స్ మీడియా సుప్రసాద్ గారి ప్యాషన్కి ఒక ఎగ్జాంపుల్ అంతే. ఆయన ఒక బిగ్గెస్ట్ సెట్ వేయాలనుకున్నారు, బిగ్గెస్ట్ సెట్ వేశారు. ఇంకా ఇది అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఎక్స్టీరియర్ అయితే అంటే చాలా చాలా హైలైట్ అవుతాయి. సినిమాలో చూసినప్పుడు అందరూ థ్రిల్ అవుతారు. మేజర్ షూటింగ్ ఇక్కడే జరిగిందా దీంట్లోనే? లేదండి, ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ ఇంకా అదర్ ప్లేసెస్ 3-4
ఇంకొక ప్లేస్ ఉంది అక్కడ శంషాబాద్కి వెళ్ళేది రూట్లో, అలా 4-5 ప్లేసెస్లో జరిగింది. బడ్జెట్ కూడా అంటే ఈ సెట్కే ఎక్కువ చూస్తా అంతే రిచ్లో ఉంది, రియలిస్టిక్గా ఉంది. మనం ఒకప్పుడు రాజులు అయ్యో చూస్తున్నప్పుడు ఎలా అనిపించేదో అలా అనిపించింది. సో బడ్జెట్ కూడా దీనికి ఎక్కువ అయి ఉంటుంది కదా. అంటే ఇది కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలి అనేది డైరెక్టర్ గారు అయితే ఏంటి, నిర్మాత ఏంటి, ప్రభాస్ గారు అయితే ఏంటి, అందరూ కూడా ఒక విజన్తో చేసిన సినిమా. సో ఇది ఎవరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఆ అవుట్పుట్ టీజర్లోను, ట్రైలర్లోను, సినిమాలో వీటన్నిటి మించి ట్రైలర్, ఎందుకంటే కొన్ని దాచేయాల్సి వస్తాయి టీజర్ ట్రైలర్స్లో, సినిమాలో ఇంకా బాగా కనిపిస్తుంది. సినిమా రిలీజ్కి ఇంకొంత టైం ఉంది, కానీ ఇప్పుడు మొత్తం మీడియాకి మొత్తం కూడా మొత్తం చూపించడానికి కారణం అంతా ఓపెన్ అండి. ఇప్పుడు అందరికీ తెలిసి ఇప్పుడు మనం అక్కడ ఆర్ఎఫ్సీలో 100 సినిమాలు జరుగుతాయి, అక్కడ మీడియా అలా వెళ్ళిపోతాయి. సో ఎక్కడ చేసామన్నది కాదు, ఎలా చేసాం, ఏం చేసాం అన్నది ముఖ్యం అంతే. సో అందుకని మనం చేసేది కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇది దాచేసుకోవాలి, దాచిపెట్టాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. సో అందుకే అంతా ఓపెన్ చేసి. ఈ సెట్లో ఇంకా ఎన్ని రోజులు వర్క్ ఉందండి? ఆల్మోస్ట్ ఫినిష్డ్ అండి. కొంచెం సాంగ్స్లో ఏమన్నా పార్ట్ ఉంటే చేయడం తప్ప ఆల్మోస్ట్ సెట్లో షూటింగ్ ఫినిష్డ్. ఓకే, నైస్, థ్యాంక్ యూ. మనం చూడొచ్చు సెట్కు సంబంధించి మొత్తం కూడా ఇది అంత హర్రర్కి సంబంధించి, అంటే హర్రర్, కామెడీ, రొమాన్స్, అంటే మొత్తం కూడా ఇప్పటివరకు కూడా ప్రభాస్ని ఆ రేంజ్లో చూపించలేదు. మొత్తం కూడా డిఫరెంట్గా చూపించబోతున్నారు. ఇందులో ప్రభాస్ డబుల్ రోల్ చేయబోతున్నాడు. దాంతోపాటు ప్రభాస్తో పాటు హీరోయిన్స్ చూస్తుంటే నిధి అగర్వాల్ కానీ, మాలికా మోహన్ కానీ ఇలా ఉన్నారు. దీంట్లో మెయిన్ ఇంకో క్యారెక్టర్ కూడా మనం చూడవచ్చు, అక్కడ హైలైట్ అవుతుంది ఒక క్యారెక్టర్ సంజయ్ దత్. ఇందులో వన్ ఆఫ్ ది మేజర్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు సంజయ్ దత్ క్యారెక్టర్ దీంట్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ప్రభాస్ ఓల్డ్ అంటే తాత ముసలి గెటప్, ఈ 2 క్యారెక్టర్లే ఎక్కువ హైలైట్గా కాబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ఇంకా సెట్కి సంబంధించి ఇంకా చాలా చూడొచ్చు. ఇక్కడ ఇట్ల నుంచి చూస్తుంటే మొత్తం కూడా ఇప్పుడు చూడొచ్చు, ఇటు సైడ్ మొత్తం కూడా సెట్కు ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క మొత్తం కూడా సినిమాకి సంబంధించి హైలైట్స్ బాగా ఇది ఉందని చెప్పవచ్చు. దీంట్లోనే ఎక్కువ మేజర్ శాతం కూడా ఇక్కడ షూటింగ్ చేయడం జరిగిందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ దీంతోపాటు ఆర్ఎఫ్సీలో కూడా షూటింగ్ కూడా చేయడం జరిగిందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకొక 10% అయితే ఇక్కడ షూట్ ఉందని చెప్తున్నారు. అది కూడా త్వరలోనే కంప్లీట్ అయిపోతుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సెట్ వేయడానికి మాత్రం దాదాపు 6 months పైనే పట్టింది అంటున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద మూవీకి ఇంత పెద్ద సెట్ వేయడానికంటే టైం పడుతుంది. కానీ మనం చూస్తే మాత్రం చాలా రియలిస్టిక్గా ఉంది. ఇంత అసలుకి ఒకప్పుడు మనం చూడొచ్చు రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉంటాయి, కోటలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూస్తాం కదా, అలాగే ఇక్కడ ఇదంతా కూడా ఉండటం కూడా జరిగింది. అయితే ఇది మరి ఎన్ని రోజులు ఇది ఇలా ఉంటుందా, పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయాక దాన్ని మళ్ళీ ఇది చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మ్యాక్సిమం కొన్ని ఏంటంటే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు ఎక్కువ ఉంచుతుంటారు. ఇవి చాలా రోజులు కూడా ఉంటాయి. మనం చూడొచ్చు అతడి సెట్ ఇప్పటికి కూడా ఉంటుంది. అదే ఫిలిం సిటీ చూసుకుంటే బాహుబలి సెట్, ఇలా కొన్ని సెట్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మరి ఇది కూడా ఎన్ని రోజులు ఉంటుంది ఈ సెట్? ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చూస్తున్నాము సినిమా ప్రతీది ఇక్కడ ఉన్నటువంటి చూస్తుంటే చాలా ఇది ఉంది. మొత్తం కూడా చాలా రియలిస్టిక్గా మనం చూడొచ్చు. ఈ సెట్కి సంబంధించి బడ్జెట్ కూడా ఎక్కువ అయినట్టుగా చెప్తున్నారు.